కలగజేశాడు. ఈరోజున నీవు కూడా ఆ విధంగా ప్రార్థన చేయగలిగితే దేవుడు కూడా నిన్ను కూడా ఆ విధంగా దీవించగలుగుతాడు. తర్వాత 8వది ఏం చేయాలి తెలుసా? ఆత్మీకంగా ఒకరినొకరు మనం పురికొల్పుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం. ఒకరినొకరు మనం పురికొల్పుకోవాలి, ఆలోచన చేసుకోవాలి. ఒకరినొకరు మనం ఏం కలిగి ఉండాలి? 24వ వచనం చదవండి. 24, 25 కలిసి ఉన్నాయి. కొందరు మానుకొనుచున్నట్లుగాను సమాజము